హాయ్ ఫ్రెండ్స్, చాలామంది మన పేరెంట్స్ పిల్లలకి ఏం చెప్తామండి, స్కూల్లో బాగా చదువుకోండి, ఫస్ట్ క్లాస్లో రావాలి, మార్కులు బాగా రావాలి, ఐఏఎస్ అంత ఇవ్వాలి, ఐపీఎస్ అంత అవ్వాలి, అంటే వాళ్ళ లెవెల్ ఏదో ఒకటి అంత అవ్వాలి ఇంత అవ్వాలని చెప్తూ ఉంటాం. సో అది చెప్పేటప్పుడు కూడా ఇలా పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో చేతులు కలపద్దమ్మా, మీరు ఏ జాబ్ చేసినా ఉన్నది ఉన్నట్టుగా జాబ్ చేసుకోండి, లేని దాని గురించి అత్యాశ పోమాకండి అని చెప్పండి. ఎందుకంటే టాప్ ర్యాంకర్గా ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గారు మన ఈ మైనింగ్ కేసులో ఇరుక్కున్నారు. ఈ రోజున ఆమె పరిస్థితి ఏంటి, కోర్టులని, సుప్రీంకోర్టు, హైకోర్టులకి తిరగడమే సరిపోతుంది. తర్వాత ఆమెకున్న పేరు పోయింది. ఇలా చేసుకోవడం ఎందుకు? అదేదో మంచిగా వచ్చిన డబ్బులతో సరిపెట్టుకుంటే మనకి దుస్థితి రాకుండా ఉంటుంది కదా. ఆమెకి చాలా పేరుంది, ఆ పేరంతా ఇప్పుడు లేదు. సో మన పిల్లలకు కూడా మనం చెప్పేటప్పుడు ఇలా వాళ్ళతో వీళ్ళతో చేతులు కలిపి అక్రమంగా సంపాదించింది అక్రమంగానే పోతుంది అని చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ.